హాయ్ అండి. క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి టేస్టీగా ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి చేప ముక్కలు నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇవి వచ్చేసి 1/2 కేజీ దాకా ఉంటాయండి చేపలు ముక్కలు. ఇవి ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడికి వచ్చేసి మసాలాలన్నీ యాడ్ చేసుకున్నామండి. ఇక్కడ 2 స్పూన్ల దాకా కారం వేసుకుందాం. అలాగే రుచికి సరిపడగా ఉప్పు, పావు టీ స్పూన్ దాకా పసుపు, ఒక స్పూన్ దాకా ధనియాల పొడి, అర స్పూన్ దాకా గరం మసాలా, అలాగే 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ 1 స్పూన్ దాకా కార్న్ఫ్లోర్. ఇది వేసుకోవడం వల్ల మసాలాలన్నీ ఫిష్కి పట్టి క్రిస్పీగా లైట్గా వస్తుందండి. లైట్గా క్రిస్పీగా. ఒక బద్ద నిమ్మరసం తీసుకుని ఇలా మసాలాలో వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందామండి. ఇలా మసాలా కలుపుకున్నాం కదండి, కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా పట్టిస్తే ఫిష్ ఫ్రైకి. మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫిష్కి పట్టించుకుందాం మసాలా పేస్ట్ని. ఒక్కొక్క ముక్కకి నీట్గా పట్టించుకుంటే చాలా బాగా ముక్క పడుతుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి, అన్ని పీసెస్కి ఇలా మసాలా పట్టించుకొని ఇవి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా మసాలా అంతా బాగా పట్టి చాలా బాగా వస్తాయండి టేస్టీగా. ఇప్పుడు ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టించుకుందాం 1 అవర్ పాటు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చేపలు 1 అవర్ అయిందండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడైందండి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని అందులో ఫ్రై చేసుకుందాం. ఎన్ని ముక్కలు పడితే అన్ని ముక్కలు వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకున్నామని ముక్క ఒకవైపు ఫ్రై అయ్యేదాక ఉంచి టర్న్ చేయండి, లేదంటే అంటికిపోయి విరిగిపోద్ది. ఇలా ఒకవైపు ఫ్రై అయితే చక్కగా తిరగేసరికి వచ్చేస్తాయండి. ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని బాగా కాల్చుకుంది. ఇవ్వండి, చేపలు ఫ్రై అయిపోయాయండి 2 వైపులను. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, క్రిస్పీగా. ఇలా సింపుల్గా మసాలాలు వేసి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి. బాయ్.